హాయ్ అండి. ఏంటి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసింది కవర్లో అని అనుకుంటున్నారా? నేనేం కట్ చేసినవి కాదండి. పిల్లలు కట్టలు వేసినప్పుడు బుక్స్కి సైడ్లు మడతెట్టడానికి వీలుగా కట్ చేసిన మొక్కలన్నీ అవన్నీ నేను ఒక కవర్లో వేసి పక్కన పెట్టాను. ఇల్లు దులుపుతుంటే ఈ కవర్ కనిపించింది. వీటితో ఏం చేయొచ్చా అని ఆలోచిస్తే బయట అలాగా కవర్లతో అల్లిన మాలలు అయితే దొరుకుతున్నాయి కదండి, పండగలు అది అలంకరించుకోవడానికి. అలా చేస్తే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చింది నాకు. ఇంకెలా చేయొచ్చో మీరు కూడా కామెంట్ చేయండి. వీటితో నేనైతే ఇలా మాల కింద అయితే కట్టుకున్నానండి. అంతే కదండి, పువ్వులు మాల కట్టడం రాని వాళ్ళు ఇలా ఈ కవర్లతో మాల కట్టడం నేర్చుకుంటే పువ్వులు అయితే తెగిపోతాయి, సుకుమారంగా ఉంటాయి కాబట్టి ఇవి తెగడం అనేది ఉండదు. అందుకని పువ్వులు మాల కట్టడం కూడా నేర్చుకోవచ్చు వీటితో, అలా కూడా ఉపయోగించుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా పువ్వులు మాల కట్టినట్టు అల్లినట్టు అల్లేసానండి. ఇవన్నీ అల్లేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. ఇవి చిన్న చిన్న ముక్కలు అయితే 2 ముక్కలు పెట్టుకోండి, సమానంగా దండంతా సమానంగా వచ్చేటట్లు మాల కట్టుకోండి. అంతేనండి. నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇవన్నీ కూడా మాల కట్టుకుంటే చాలా బాగున్నాయి. చూసారా, కనకాంబరాలు దూరం నుంచి చూస్తే కనకాంబరాల దండ అనిపిస్తుంది. ఇవన్నీ మాల కడితే చాలా పెద్ద దండ అయిందండి. ఎంత అంటే 2 గుమ్మాలకు 3 గుమ్మాలకు సరిపోద్ది, అంత పెద్ద దండ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.